అబద్ధాలు ఆడుట్లలో మోసం చేయుట్లలో జనాలను నిండార ముంచుట్లలో ఇక జగన్ను మించినోడు ఈ జగంలో లేడటనుల్లా ఆ గట్ల ఉంది కథ. మరి ఏంది ఏం కథ అసలు ఈ శుద్ధపూస నాయకుని వ్యవహారం ఏ రకంగా ఉందో మనం కూడా ఇందాం పరిన భాగవతం. ఏమయ్యవో జగను ఆడి తప్పి పలికి బొంకిన వాట, ఏమయ్యవో జగను ఏమయ్యవో జగను ఆడి తప్పి పలికి బొంకిన వాట, ఏమయ్యవో జగను మద్యపానము నిషేధమంటివి, మోడీ మెడలు వంచుతానంటివి, ప్రత్యేక హోదా తెస్తానంటివి, 45 ఏండ్లకే పెన్షన్లు కూడా ఇస్తానంటివి, 2,30,000 ఉద్యోగాలు ఇస్తానంటివి, ప్రతి ఏటా జాబు క్యాలెండరు ఇడుదల చేస్తానంటివి, అధికారంలో వచ్చినాక మెగా డిఎస్సి ఇస్తానంటివి, గద్దె నెక్కిన వారంలోనే సిపిఎస్ రద్దు అంటివి, సర్కారు ఉద్యోగులకు ఇండ్లు కట్టిస్తానంటివి, ఉద్యోగులకు వచ్చే డిఏ సమయానికి ఇస్తానంటివి, 100% సన్నా బియ్యం ఇస్తానని తప్పిన బాట, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తానని ఉతబుర్రే చేసిన బాట, జగను ఓ జగను జగను ఓ జగను ఏమయ్యవో జగను ఆడి తప్పి పలికి బొంకిన బాట, ఏమయ్యవో జగను కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తానంటివి, అవుట్ సోర్సింగ్ నౌకరుదారులకు జీతాలేమో పెంచుతానంటివి, అమ్మ ఒడిని ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటివి, 3 లక్షల టిరుకో రుణాలు మాఫీ చేస్తాని అన్నా అంటివి, వడ్డీ లేని రుణాలన్నీ నడ్డీరగా కొడితీవయ్యో, రైతు ఖాతాలో 12,500 వెయ్యకపోతివి, రైతులకు బోర్లు కూడా ఉచితంగా ఏపిస్తానంటివి, 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి అంటివి, నియోజకవర్గంలో నా కోల్డ్ స్టోరేజ్ పెడతానంటివి, 4,000 కోట్లతోటి ప్రకృతి విపత్తుల నిధి జాడపత్త లేకపాయే, ఏమయ్యవో జగను ఆడి తప్పి పలికి బొంకిన వాట, ఏమయ్యవో జగను ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పరిగెత్తిస్తాని పండబెట్టిన వాట, కౌలు రైతుల ఆదుకుంటానని ఆగం చేసి పెట్టిన వాట, మండలానికో వృద్ధాశ్రమం ఎక్కడ వాయే ఎటు వాయే, కియా కంపెనీని వెనక్కి పంపిస్తాను ఏమి చేసినావు, పోలవరము నిర్వాసితులకు 19 లక్షలు ఇస్తానంటివి, అన్ని చక్కెర ఫ్యాక్టరీల ఓపెన్ చేసి తీరుతానంటివి, పాలిషింగ్ యూనిట్స్ కరెంటు 3.5 పైసలకే ఇస్తానంటివి, పెట్రోల్ డీజిల్ ధరలకు అదుపు లేకుండా చేస్తేవి, నీకు కూడా జ్వరము వచ్చిన సర్కారు దవాఖానకే పోతానని అంటివి, మాటను మారిస్తీవి, బీసీ బిడ్డలకు 139 కార్పొరేషన్లు అని మాటలు మళ్ళేస్తీవి, వాషింగ్టన్ లాంటి రాజధాని గడుతానని 3 ముక్కలాటలాడి జనాలను నట్టేట ముంచి, 3 ఏళ్లలోన కడప స్టీలు ప్లాంటు అని అంటివయ్యో, మాట మరిచితివయ్యో, నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల కరెంటు ఇస్తానని ఊసేలేదు జగనయ్యో, నాయి బ్రాహ్మణ కులము వారికి, నాయి బ్రాహ్మణ కులము వారికి ఐడి కార్డు జీతము వంటివి, మత్స్య కార్మికుల యంత్రాలకు సబ్సిడీ డీజిలు ఏమాయే, ప్రతి పేదవాడికి ఫ్రీ కరెంటు అని అనుడే మిగిలింది, చేసుడేమో లేకపాయే, గొర్రెలతో పాటు ఇన్సూరెన్సు గడుతానని మాటేమో ఇస్తీవి, మాట మరిచిపోతివి, పశువుల కోసము 102 బండ్లు తెస్తానని బాత్కాని కొడితివి, విశ్వ బ్రాహ్మణుల చట్టసభల్లో కూసోబెడుతానని అంటివయ్య జగనయ్య, అంటివయ్య జగనయ్య, ఏవయ్యవో జగను
ఏమయ్యా ఓ జగను ఏమయ్యా ఓ జగను ఆడి తప్పి పలికి బొంకుతున్నవాట ఏమయ్యా ఓ జగను ఏమయ్యా ఓ జగను ఆడి తప్పి పలికి బొంకుతున్నవాట ఏమయ్యా ఓ జగను అన్నింటిలోనా బీసీ బిడ్డలకు 50% రిజర్వేషన్ ఇస్తానని మంగళ సూత్రాలు తయారు చేసేటి చట్టము తెస్తానని తేకపోతివి ఎమ్మెల్యే గాని బీసీ బిడ్డలను ఎమ్మెల్సీలుగా చూస్తానని అంటివి గొర్రె మేక చనిపోతే 6,000 ఇన్సూరెన్సు ఇస్తానని ఇయ్యలేదని వాళ్ళు చెప్పుతుండ్రు సంచార జాతులకు ఇండ్లు ఇస్తానని నోరార చెప్పినవు ఏమాయే జగను ఇంజనీరు డాక్టర్లు చదువుల పిల్లలకు 1,00,000 ఇస్తానని ఎవైతివి జగను ఎవరికి అన్యాయము కాకుండా అన్ని భూములు రీసర్వే చేపిస్తానన్నావు ఎక్కడికి పోయినా ఆరోగ్యశ్రీ వర్తించేలా చేస్తానని మాటేమో మల్లేసినవు జగను డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెయ్యవైతివి 0 వడ్డీకే డ్వాక్రా రుణాలు ఏమాయే ఆగము చేసి అంగడంగడి చేస్తీవి స్కూళ్ళ ఫీజులు కాలేజీల ఫీజులు తగ్గిస్తానని తగ్గియకపోతివి సబ్సిడీలో ఆవులు గేదెలు కొనిస్తానని నట్టేట అన్నదాతల ముంచినవు జగను ఓ ఇక నీ దండం పెట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు ఉన్నాయి ఇలా జగన్ చేసిన ఉద్దారకము 99 1 కాదు 2 కాదు ఏకంగా 99 హామీలు ఇచ్చి జగన్ మోసం చేసిండని పచ్చ పార్టీ వాళ్ళు పన్ను కొరుక్కుంటా నీ దండం పెట్టి ఇల్లు తిరుక్కుంటా చెప్పుకొస్తున్నాడు నుల్లా ఏపీలో జగన్ చేసిన మోసాలు ఇక మరి అంతా ఇన్నాక జనాలు ఎక్కడ ఉరుగుతారు ఎక్కడ తిరగబడతారు ఎక్కడ ఎదురు మలుతారు ఏమవుతారో మరి కొసకు ఏపీని ఎట్ట చేస్తారో